ఇవాళ మీ ముందుకి నేను పప్పు పులుసు అంటే చాలా మందికి ఇష్టం. సో ఇవాళ నేను పప్పు పులుసు చేస్తున్నాను. సో పప్పు పులుసు కూడా ఒక కోరికే, ఇవాళ కోరారు, పప్పు పులుసు చేసేస్తున్నాను. నేను తగినంత నూనె వేసేస్తున్నాను. ఇప్పుడే ఇంకా పోపు వేసేస్తాను. ఇంకా లాస్ట్లో పోపు వేయను, ఇప్పుడే పోపు వేసేస్తాను. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేసుకుంటాను. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసాను. పసుపు వేసేస్తాను. ఇది ఒక్కసారి వేగాలి. ఒక్కసారి వేగిపోయాక మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటే బాగుండవు. సో ఎంత వేగితే అంత బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఇవి మంచిగా ఎర్రగా అయిపోయాక అప్పుడు మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఆవాల మెంతులు పొడి వేసేస్తాను. నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను, చక్కగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను. పసుపు వేసేసి, ఉప్పు వేయలేదు, పసుపు వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. అది చక్కగా మెత్తగా అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను టమాటో ముక్కలు వేసేస్తాను. ఈ టమాటో ముక్కలు కూడా ఒకసారి మగ్గాలి. ఇప్పుడు కొంచెం మనం ఇంగు వేసుకుందాం. ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు వేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇందులో వాటర్ కానీ ఏం పోయలేదు. మనం అన్ని జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంగు తగినంత వేసేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే నేను డైల్యూట్ చేసి పెట్టుకున్నా, ఏదైతే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానో, మాకు ఎంత కావాలో అంత చేసి పెట్టుకున్నా, మీరు ఎంత కావాలో అంత చేసి పెట్టేసుకోండి. నేను వేసేసాను. ఇది ఇప్పుడు బాగా మరగాలంటే నేను ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేస్తాను. దీంతో పాటే పప్పు పులుసు అన్నాం కాబట్టి డైల్యూటెడ్గానే ఉంటుంది, చిక్కగా ఉండదు. దీన్ని బాగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత బాగుంటుంది. ఈ టైంలోనే నేను కొంచెం కారం వేసేస్తాను. ఎంత కావాలో అంతే వేస్తాను, ఫుల్ వేయను. అలాగే ఉప్పు కూడా వేసేస్తాను. దీనికి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసేస్తాను. ఇప్పుడు బాగా మరగనిచ్చేద్దాం. మరిగిపోయాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఒకసారి ఇలా కలిపేసుకుని అప్పుడు ఇంకా పోపు కూడా వేసేసాం కాబట్టి బాగా మరగనిస్తే చాలు. చింతపండు అన్నీ వేసేసాం, బాగా మరగాలండి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, పప్పు పులుసు మరగడానికి పెట్టేసాం. ఇప్పుడు మనం సాంబార్ పొడి అలాగే రసం పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, అది వాటర్లో డైల్యూట్ చేసి వేసేస్తాం. సో దట్ మంచిగా ఉంటుంది, ఎటు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగా పట్టేస్తుంది. అలాగే పప్పు పులుసు అంటున్నాం కాబట్టి కొంచెం పంచదార వేస్తాం. ఆప్షన్ అది, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తే మాత్రం టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు బాగా దీన్ని బాగా మరగాలి. చూసారు కదండి ఎంత బాగా మరిగిపోతుందో చూడండి. చాలా టెంప్టింగ్గా ఉంది. మనం వేసుకున్న టమాటోలు కానీ పచ్చిమిరపకాయలు కానీ సూపర్ మనం వేసిన సాంబార్ పొడి అలాగే రసం పొడి మొత్తం అంతా కలిపి ఆవాల మెంతుల పొడి అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు కూడా వేసుకున్నామేమో సూపర్. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఎక్కువే కొత్తిమీర అలాగే కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది పప్పు పులుసు. దింపేసుకోండి. వేడి అన్నంలో కలిపేసుకుని నెయ్యి వేసుకుని అప్పడాలు నంచుకుని వడియాలు నంచుకుని తినేయండి. ఇవాళ ఎంత మీకే తెలుస్తుంది ఎంత మంచి భోజనం మీరు చేశారు. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే చేసేసుకుని చక్కగా వేడి అన్నంలో ఇలా వేసేసుకుని నెయ్యి వేసుకుని చక్కగా అప్పడాలు నంచుకుని తినండి. ఆవకాయలో నంచుకుంటే కూడా అద్దరిపోతుందండి. సూపర్. ఆవకాయ కలుపుకుని ఈ పప్పు పులుసు నంచుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది. మరి ఇంకేది కలిసి చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోదు. బాయ్.